హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాము. సో మీ అందరికీ చూపిద్దాము అనేసి వీడియోనైతే స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకోవాలి కదా. సో చింతపండు అలాగే కందిపప్పు, సో ఇవన్నీ రెడీగా ఉంటే మనకి సాంబార్ త్వరగా అయిపోతుంది అనమాట. సో దానికోసమని చింతపండు నానబెట్టేసిన చింతపండుని అందులోంచి రసం తీసుకుందాము అనేసి రసాన్ని అయితే తీస్తున్నాను. సో రసం అంతా తీసి తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ లోపల మేము కందిపప్పుని నానబెట్టేసి సో ఆల్రెడీ ఉడికించేసి సో దాన్ని మెత్తగా చేసేసి పక్కన పెట్టేసామన్నమాట. సో అందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కందిపప్పు వేస్తే సరిపోతుంది. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, సాల్ట్, పసుపు, కొంచెం నూనె, కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. మేమైతే కందిపప్పు ఒక్కటే ఉడికించాము. సో కందిపప్పు ఉడికించి పెట్టేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసాము దాంట్లో. సో ఇంగువ, కందిపప్పు ఉడికించి మెత్తగా చేసుకొని పక్కన పెట్టాము. సో ఇప్పుడు ఈ చింతపండు రసం తీసాం కదా. సో ఇప్పుడు ఈ ఉడికించిన కందిపప్పులో ఈ చింతపండు రసాన్ని కూడా వేసి మొత్తం చింతపండు రసం అంతా వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంకా సాంబార్ కోసమని ఇంకా దాంట్లో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే ఆనియన్స్, టమోటా, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి మెత్తగా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేయాలన్నమాట. సో టమాటాలు వేగకుండా వేసేస్తే టేస్ట్ అనిపించదు. సో టమాటాలు బాగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం అంటే ముక్కలు ఉడకాలన్నమాట. సో మనం వేసుకున్న ముక్కలన్నీ ఉడికిన తర్వాత
మనం మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసేయాలన్నమాట. సో కందిపప్పు కలిపి పెట్టుకున్నాం కదా, సో అది వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు కూడా ఉన్న తక్కువైతే మళ్ళీ వేసుకోవాలి. సో ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు నేను సాంబార్ పొడి బయట దొరుకుతుంది కదా, సో నేను అది యూజ్ చేశాను. సో ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు సాంబార్ పొడి ఒక ప్యాకెట్ వేసేసుకున్నాను. సో సాంబార్ పొడి వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇదేనండి ఈరోజు మా ఇంటి సాంబార్. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు